అల్యాపూర్ శ్రీనివాస్ ఆ టైప్ మనిషిగా సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ మనిషిని సీటు టికెట్ ఇచ్చినా సిద్ధాంతం కోసం పనిచేస్తా, టికెట్ ఇవ్వకుండా పార్టీ గెలుపు కోసం పనిచేస్తా. మేము సిద్ధాంతం కోసం ఈ పార్టీలో వలస కాదు, స్వార్థఫలం కాదు. సో ఆ రకం కాదు, పార్టీ ఆలోచిస్తుంది. ఎవరు పార్టీ కార్యకర్తలతో మమేకమై పనిచేస్తున్నారు, అహంకారం లేకుండా కార్యకర్తలతో ప్రేమతో ఉంటుంది. ఎవరు చురుగ్గా ప్రజలతోని సంబంధాలు బంధాలు నెరవేర్చుకొని పనిచేస్తున్నారు. అర్ధరాత్రి ఫోన్ బాగా ద్రోహం చేసినా లేపి లిఫ్ట్ చేసి పనిచేసేటువంటి గుణం మా సీనియర్ కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. కొందరు కొత్త వస్తారు, అవకాశం వచ్చి గెలుస్తారు. గెలిస్తే ఆ పర్ఫార్మెన్స్ సరిగా లేక ప్రజా విశ్వాసం కోల్పోయి, కార్యకర్తల విశ్వాసం కోల్పోయి, పార్టీ యొక్క నిర్ణయాలను ధిక్కరించి వ్యవహరిస్తే ఊరుకోదు పార్టీ. అనేక సందర్భాలు నేను ధిక్కరించిన సందర్భాలు. అటువంటి వాళ్ళకు ఎవరికి ఇవ్వాలి పార్టీ. మేము మచ్చలేని రాజకీయ జీవితం. ఏనాడు పార్టీ నన్ను వేలెత్తి చూపి తప్పు చేస్తామని చెప్పి అవకాశం నేను ఇవ్వలేనట్టు ఐ స్టిక్ టు మై ఐడియాలజీ. సిద్ధాంతం కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది, కార్యకర్తల నిర్మాణం కోసం పనిచేస్తుంది. కార్యకర్తల నిర్మాణం ఇంపార్టెంట్. కార్యకర్తలు కాపాడుకోవాలి. నా ధర్మ పోరాటంలో అనేక మంది బోధన నుంచి జగిత్యాల దాకా, కొడిమేల లాస్ట్ మండలం దాకా నన్ను సమర్థించే కార్యకర్తలు వేలాది మంది ఫోన్ చేస్తారు. వందల మంది కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తున్నారు. సో నాకు విశ్వాసం ఆ అవకాశం వస్తుందని ఆశిస్తాను. మీలాగా ఇంకెవరైనా ట్రై చేస్తారు? అవునవును. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదు, ఎప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదు. గతంలో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినాం. బీజేపీ 7% నుంచి 8% నుంచి 14% గెలిచినాం. ఓట్ షేర్ వచ్చింది మాకు. ఇవాళ ఒక ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యేలు గెలిచినాం మనం. సో మేము మా కాళ్ళ మీద మేము నిలబడి ఈ రాష్ట్రాన్ని పాలించాలి. మేము పోరాటం చేసిందే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, ప్రజా సొమ్ము దోచుకున్న బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా, అవినీతి ఖిలాఫ్లా, కుటుంబ పాలన ఖిలాఫ్లా. సో ది క్వశ్చన్ ఆఫ్ అలయన్స్ విత్ బీఆర్ఎస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ ఏ క్వశ్చన్ కూడా డస్ నాట్ రాదు. ఏ క్వశ్చన్ రాదు. మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, గెలుచుకుంటాం తెలంగాణ. ఎంపీ గిట్ట మీరు బీజేపీ తరఫున పోటీ చేయాలి? డెఫినెట్గా ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకులకి, జాతీయ నాయకులకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది, దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. నిజామాబాద్ లోక్సభకి నాకు అభ్యర్థిగా నిర్ణయించి సపోర్ట్ చేయడం చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఆర్మూర్ వాస్తవ్యుడిని, బై ప్రొఫెషన్ న్యాయవాదిని. విద్యా సంస్థలు, క్షత్రియ విద్యా సంస్థలు, వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. 43 సంవత్సరాలుగా నేను పార్టీ కోసం, జాతీయ భావాల కోసం ఈ యొక్క ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ఒక అనుభవం ఈ యొక్క పార్టీ ద్వారా నాకు ఉన్నది. ఈ జిల్లా కూడా ఎంటైర్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్, ఎంటైర్ తెలంగాణ మొత్తంగా కూడా తిరిగి పార్టీ బలోపేతం చేసి నేను ముందుకు పోవడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో, రైట్ ఫ్రమ్ బోర్డర్ నుంచి జగిత్యాల దాకా, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో నాకు పరిచయాలు, విస్తృతమైనటువంటి పరిచయాలు. మా పిల్లల ద్వారా కావచ్చు, మా స్టూడెంట్ ద్వారా వేలాది మంది 23 సంవత్సరాలుగా. నేను విద్యార్థి పరిషత్ అప్పటి నుంచి నేను ఈ యొక్క ప్రాంతానికి వస్తూ ఉంటాను. మెట్పల్లి, కొరట్ల, జగిత్యాల, యువమోర్చ పేరు మీద బీజేపీ అక్కడ జిల్లా ప్రెసిడెంట్గా మా జిల్లా మొత్తం, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా తిరిగాను. అనేక కార్యక్రమాలకు ఈ ప్రాంతం అంతా తిరిగి, అనేక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో తిరిగి అనేక గ్రామాలు తిరగడం జరిగింది. నా అనుభవం ఉన్నది. ప్రజా సంబంధాలు మరి గణనీయమైన సంబంధాలు ఉన్నాయి. ఇంకో విషయం, భారతీయ జనతా పార్టీ కోరుకునేది ప్రజల సంక్షేమం కోసం, కార్యకర్తలకు న్యాయం చేయడం కోసం అభ్యర్థిని నిలబెడుతుంది. ఎవరైనా కానీ అటువంటి ఒక విషయాన్ని పక్కన పెడితే, ఎవరైనా కానీ వాళ్ళని కూడా పార్టీ పక్కన పెట్టేటువంటి ఒక చరిత్ర బీజేపీకి ఉన్నది. గత ఎన్నికల్లో 2019లో 282 సీట్లు గెలిచినటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ
14లో గెలిస్తే 19లో ఫస్ట్ టైం ఎంపీఎస్టీ పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే 55 మందిని కట్ చేసింది. సీనియర్ ఫస్ట్ టైం ఎంపీఎస్టీ. అలాగే సీనియర్ 2.5 టైమ్స్ గెలిచినటువంటి 44 మందిని రీప్లేస్ చేసింది. కొందరికి వయోభారం కావచ్చు, కొందరికి ఇంట్రెస్ట్ లేక డ్రాప్ కావచ్చు, కొందరి పర్ఫార్మెన్స్ సరిగా లేక పక్కన పెట్టడం జరిగింది. సో నేను గత 43 సంవత్సరాలుగా ఈ యొక్క పార్టీ 1980 నుంచి పనిచేస్తూ ఉన్నాను. విద్యార్థి పరిషత్తు పనిచేస్తూ కూడా బీజేపీ పనిచేశాను. ఈ రకంగా జాతీయ భావాలతో కలిగినటువంటి ఒక అనుభవం, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. కాబట్టి నాకు పార్టీ నాకు టికెట్ ఇస్తేనే విశ్వసిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతం అంతా పరిచయం ఉన్నది నాకు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. కాబట్టి తప్పనిసరి నేను పోటీ డెఫినెట్ ఇస్తాను విశ్వాసం. పోటీ ఇస్తే గెలిపిస్తానని నాకు విశ్వాసం. సిట్టింగ్ ఎంపీ కూడా క్యూలో ఉన్నారు. డెఫినెట్ గా మీకు అనుకుంటాను, మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు? నేను సిట్టింగ్ వారి గురించి నేను పర్సనల్గా చెప్పదలుచుకోలేదు. బట్ బాండ్ అన్నది క్వశ్చన్ కాదు. భారతీయ జనతా పార్టీ స్థూలంగా రైతుల్ని ఆదుకోవడం లక్ష్యంగా పనిచేస్తాం. ఇది ఒక కొత్త కాదు. ఈ యొక్క ప్రాంతంలో 5 ఏళ్ల కింద ఇష్యూ రాలేదు. గత 30 సంవత్సరాలుగా పసుపు రైతులు పోరాటం చేస్తున్నారు. అప్పుడు మేమే మొదలు పెట్టాం. ఒక దిక్కు స్వదేశీ జాగరణ మంచి పేరు మీద, రెండో దిక్కు భారతీయ జనతా పార్టీ కలిసి అనేక ఉద్యమాలు చేసింది. రైతు ఉద్యమాల్లో మేము పాల్గొన్నాం, భాగం పంచుకున్నాం. సో రైతుల కష్టాలు అర్థం చేసుకొని కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని, సరే రాసిచ్చినారు కదా ఇది మనందరి బాధ్యత అని చెప్పి మొన్న అమిత్ షా గారిని, కామర్స్ మినిస్టర్ గారిని, పిఎం గారిని ఒప్పించి పిఎం గారితో అనౌన్స్ చేయించడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ విజయం. సో ఒక ఇష్యూ చేస్తుంది కాబట్టి వారికి ఇస్తారని కాదు. అనేక క్రైటీరియాస్ ఉంటాయి, అనేక ప్రమాణాలతో పార్టీ డిసైడ్ చేస్తుంది. పార్టీ నిర్మాణం కోసం ఎవరితో కష్టపడ్డారు, కార్యకర్తలతో మమేకమై ప్రేమతో ఎవరున్నారు, ప్రజలతో సంబంధాలు నెరవేర్చి హెడ్ క్వార్టర్లో ఉండి వారానికి ఒక 2 రోజులు 3 రోజులు ఈ యొక్క కాన్ఫరెన్స్లో 4 రోజుల కాన్ఫరెన్స్లో ఎవరున్నారు, కేంద్రానికి సంబంధం లేనటువంటి ఇష్యూలు, రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల మీద ఎవరు స్పందించారు, ఇవన్నీ చూస్తారు. ఐడియాలజికల్గా సిద్ధాంతం ఎవరిలో ఉన్నది, పంచనిష్టలు ఎవరిలో ఉన్నవి, అన్నిటికీ మించి అహంకారం లేకుండా ఉండే వ్యక్తి